ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? దేవుని నామమునకు వందనాలు కలుగును గాక. మరి ఈడు స్త్రీల కోసమే, స్త్రీలు ఏ విధంగా ఉండాలా, స్త్రీ ఏ విధంగా ఇల్లు కట్టుకోవాలా, స్త్రీ ఏ విధంగా బిడ్డలు నడిపించుకోవాలా, ఈడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు చూడండి. కంపల్సరిగా మీరు ఎక్కడ ఆఫ్ చేయకండి. చూసినట్టు అట్లా కాదు, కానీ ఈడో కంపల్సరీ అయిపోయేంత వరకు కూడా చూడండి. స్త్రీ కోసం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు స్త్రీలను బలమైన ఒక సాధనంగా వాడుకున్నాడు. మనం స్త్రీల కోసం, మీకోసము ప్రార్థన చేస్తున్నాను. అందరూ స్త్రీలు ఏ విధంగా జ్ఞానం కలిగి ఉండాలా. తల్ల ఉంచుకుందాం. మీరు ఏ స్థలాల్లో ఉన్నా, ఎక్కడున్నా, పొలములో ఉన్నా, ఏ స్థలాల్లో ఉన్నా కూడా మీకోసం మనం స్త్రీలు ఏ విధంగా ఉండాలో ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థనే మనం ఆదరించేది, ఆ ప్రార్థనే మనం బ్రతికించేది, ఆ ప్రార్థనే మన ఊపిరి, ఆ ప్రార్థనే మన జీవితం. మన జీవితానికి కాపుదల ప్రార్థన. కానీ ఈ లోకములో మనకి ఏ సెక్యూరిటీ ఉన్నా కాదు, కానీ వ్యర్థం. కానీ ఏసై సెక్యూరిటీ ఉంటే చాలు. ప్రార్థనే మనకి సెక్యూరిటీ. తల్ల ఉంచుకుందాం, ప్రార్థన ప్రారంభం చేసుకుందాం. మీరు అనుకోవచ్చు, కానీ మాకు జ్ఞానం ఉన్నది. మన జ్ఞానం ఏ పాటిది కాదండి. 4 గిరటానికి కూడా సరిపోదు మన జ్ఞానం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వశక్తిమంతుడు అయ్యా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. సామెతలో 14లో నువ్వు మాట్లాడుతున్నావు. శ్రీ జ్ఞానమంత్రాలు తన ఇల్లుని కట్టుకుందో, జ్ఞానరాళ్ళు అయా తన 3 రాళ్ళు తన ఇల్లుని పీరికి వేసుకుంటున్నది అయ్యా. మీ స్త్రీలు ఎలా ఉండాలో తండ్రి నాయన, ఇంటికి దీపమై తండ్రి నాయన, ఆ దీపము నాయన కొంచెం కింద గాని నాయన అయా దీప స్తంభం మీద పెట్టేలాగా ఉండాలయ్యా. ఇంటికి వెళ్ళాలి ప్రభ నాయన, అది నాయన అయా సౌందర్యం కలదు కదా ప్రభా. నీకు వందన. ఇల్లుంచుడు ఇల్లాలుంచుడని అయ్యా ఇదిగో తండ్రి నీ మాట్లాడుచున్నావు కదా ప్రభా. అయ్యా స్త్రీ ఏ విధంగా ఉండాలో మీరు మాతో మాట్లాడుచున్న దేవుడు తండ్రి, నీకు స్తోత్రం నాయన. అయ్యా మా ద్వారా, మా భర్తల ద్వారా, మా బిడ్డల ద్వారా మీరు మహిమ తెచ్చుకోండి అయ్యా. నీకు వందనాలు తండ్రి. అయ్యా నీకు ఆయుష్కరంగా మేమేది జీవించొద్దు తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. అయ్యా మాకు చెప్పలేని బలహీనతలు ఉన్నప్పటికైనాను ఎవరికి చెప్పితే తీరవ కానీ యేసు ప్రభువా నీ వల్ల అవుతున్నది ప్రభా. నీకు వందనాలు. ఆనాడు సమరేశ్వరి అయితే ప్రభు నాయన అయ్యా నీ వస్త్రం ముట్టుకోగానే అయ్యా మహిమ పొందుకున్నది తండ్రి, స్వస్థత వచ్చినది అయ్యా. 12 సంవత్సరాలు స్త్రీ నాయన నీ వస్త్రం పొందుకోగానే స్వస్థత వచ్చిందయ్యా. స్త్రీలో ఉన్న బలహీనురాలయ్యా, అయ్యా స్త్రీలో ఉన్న అనారోగ్యం ఏంటో నీకు తెలుసు ప్రభా. నీకు వందనాలు. ఈ రోజు ప్రతిదీ కూడా కావచ్చు ఏసయ్యా, అదే మేము మనసులకు చెప్పితే మాకు ఉండదు, కానీ అవమానపరుస్తారు. కానీ ఏసయ్యా ఇప్పుడైతే నీ దగ్గరకు వచ్చి ఉన్నాం తండ్రి, ఇప్పుడైతే నీ సన్నిధిలో మొరపెడుతున్నామయ్యా. అయ్యా తండ్రి స్త్రీలకు ఏ ప్రాబ్లం ఉన్న తండ్రి నాయన మీరు స్వస్థత పరచండి నాయన. అయ్యా ఇదిగో తండ్రి నాయన అయ్యా మాకు వ్యాధి మేము చెప్పుకోలేని కుమిలిపోయి లేనిపోయిన అనారోగ్యం గురైపోతున్నామా, కానీ ప్రభా అది నీ ఒక్కడికే తెలుసు ప్రభ. నీకు వందనాలు యేసు ప్రభ, నీకు వందనాలు తండ్రి. అయ్యా స్త్రీ నాయన అయ్యా ఉన్నప్పుడు నాయన ఆ ఇంటికి దీపం ప్రభ, నీకు స్తోత్రం. ఆ ఇంటికి వెలుగు ప్రభ, నీకు స్తోత్రం నాయన. అయ్యా తండ్రి స్త్రీని వెలుగుగా, జ్ఞానవంతులుగా తండ్రి అన్ని భరించే శక్తిని స్త్రీకి ఇచ్చావు తండ్రి నాయన. అయ్యా ఓపిక కూడా స్త్రీకి ఇచ్చావు తండ్రి, నీకు వందనాలు. అయ్యా ఈ రోజు స్త్రీలైతే తండ్రి లోకం అనేది, పాపం అనేది జోలికి పోకుండా ప్రభనైనా ఈ లోకము ప్రకృతిని చూసినాయన ఆయా ఆకర్షణ పాపములు పడిపోవద్దు కానీ ప్రభ, తన ఇల్లుని పిరికి వేసుకోవద్దు కానీ తన్ని జ్ఞానురాలుగా ఉండుటకు దయచేయండి అయ్యా. జ్ఞానురాలు అయితే తన ఇల్లుని కట్టుకుంటున్నది అయ్యా, తన బిడ్డలను కట్టుకుని తన భర్తను అయ్యా, తన భర్త కోసం తన బిడ్డల కోసము అయ్యా ఈ స్త్రీ అయితే అంగలార్చింది కానీ ప్రభనైనా అల్లి స్త్రీలుగా మేము ఉండు గాక ప్రభా. నీకు వందల అట్టి స్త్రీలుగా అయ్యా ఇదిగో ప్రభా నాయన అట్టి ప్రార్థనా జీవితం మాకు దయచేని స్త్రీలుగా ప్రభా. అయ్యా స్త్రీలు అంగలార్చే స్త్రీలుగా, రోధించే స్త్రీలుగా, ప్రసవేదన పడే స్త్రీలుగా నాయన అయ్యా రోధించే స్త్రీలుగా మమ్మల్ని ఉంచండి ప్రభా. నీకు వందనాలు అయ్యా. స్త్రీ ఎక్కడ బలహీనత నీకు తెలుసు ప్రభ నాయన. అపవాది దాన్ని బంధిస్తున్నాను యేసుక్రీస్తు నామంలో, లయపరుస్తున్నాను యేసుక్రీస్తు నామంలో తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి మేము నడిచినట్టు మా బిడ్డలు మంచి మార్గంలో నడవాలయ్యా. అయ్యా మా బిడ్డలు చెరు మార్గంలో కానీ అయ్యా ఎటువంటి లోకం అనేది తిరగకూడదని అయ్యా తల్లిదండ్రులు నేర్పించే విధానం బట్టి మా బిడ్డలు కూడా మంచి మార్గంలో నడుస్తారయ్యా. కానీ మేము కూడా సరిగా మంచి పునాదులు ఉండాలి ప్రభ నాయన, మంచి నడవడికలో ఉండాలి ప్రభ
ప్రభ నాయన. అయ్యా తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. రీప మక్కి మళ్ళీ సమర్ప విరికలేదా దరి ఆఖరి నో షెల్ ఆన్ ద స్పిరిట్ ఆఫ్ ద గాడ్. అయ్యా వండర్ స్పిరిట్ ఆఫ్ ద గాడ్. అయ్యా నైన్ సెక్రెట్ యేసు అందరికి నేను అయ్యా దేరి అక్షత్రు నాయిన్ టు ద క్రేజ్ వల్ల అప్పుడు ఓయికెమింట్ ఓర్ బెకింట రాస కలవెరగల ఎన్నే అంది సౌకిలా అంతే పవలిగా అయ్యా నేండి అలా ఇంట్రెస్టెడ్ ప్లేస్ అయ్యా నేనే అశ్రిక్లాం ప్రవేశిటీ వాళ్ళు అయ్యా తలలో గడ్డలతో బాధపడుచున్న స్త్రీని బాగు చేయబోతున్న దేవుడు తండ్రి. అయ్యా మరి స్త్రీలు ఈ స్థలాల్లో అయ్యా బిడ్డ ప్రభా గడ్డలతో బాధపడుచున్నది తండ్రి. అయ్యా బాగు చేయ ప్రభా నీకు స్తోత్రం తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి ప్రభ నాయన. అయ్యా ప్రభా నీకు స్తోత్రం తండ్రి. గర్భసంచి ప్రాబ్లమ్స్ కూడా బాగు చేతండి నాయన. అయ్యా బిడ్డలను బాగు చేతండి, సహాయం చేయ ప్రభ నాయన. అయ్యా బాగు చేసి స్వస్థత కలిగించండి ప్రభా. అయ్యా అయ్యా స్త్రీలు నాయన తన ఇల్లుని మేము కట్టుకోవాలి ప్రభా నాయన. దేని వల్ల అంటే నేను వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా మా ఇల్లు మా బిడ్డలను మేము కట్టుకొని అయ్యా మేము వెలుగుగా ఉండాలి ప్రభా లోకానికి నాయన. వీళ్ళెమ్ము తెజరిలము వెలుగు మీ వద్దకు వచ్చిందని నువ్వు మాట్లాడను కదా ప్రభా నాయన. అయ్యా స్త్రీ నాయన మేము వెలుగుగా ఉండాలి, వెలిగించబడాలి ప్రభా నాయన. అయ్యా ప్రకాశించబడాలి అయ్యా అయ్యా మా మొక్కలో నీ వెలుగు ప్రభా నాయన. మమ్మల్ని చూచినప్పుడు అయ్యా నిజమైన క్రైస్తవ బిడ్డలని అనేక బిడ్డలు గుర్తించాలి ప్రభ నాయన. శ్రమ వచ్చిందని శ్రమ వైపు దుఃఖముతో వేదనతో ఉండొద్దయ్యా మేము నాయన. అయ్యా శ్రమ వచ్చిందని ఎవరితో డీల్ చేసుకోవద్దు, కానీ అయ్యా నీ పాదాలు ఎందుకు వచ్చిన ఆయన నీ వద్దకు వచ్చి కన్నీరు కార్చే జీవితాన్ని మాకు ప్రసాదించండి ప్రభా. నీకే స్తోత్రములు తండ్రి. కన్నీరు విడిచే ప్రార్థన మాకు దయచేయండి నాయన. ఆనాడైతే తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా మరి బిడ్డలు లేని వారు స్త్రీలు ప్రభా నాయన అయ్యా ఏ విధంగా అయితే తండ్రి నాయన అన్న ఏడిచిందో ప్రభా నాయన, అన్న ఏడిచి అయ్యా సమయేలునిచ్చిన దేవుడు కదా ప్రభా. ఈ రోజు బిడ్డలు లేక ఎంతో యవ్వన బిడ్డలు అల్లాడిపోతున్నా ప్రభా. వాళ్ళ గర్భ ద్వారాలు తెరవబడును గాక, వాళ్ళకి బహుమానం వచ్చును గాక తండ్రి. నీకు వందనాలు. అది యెహోవా ఇచ్చే బహుమానం నాయన. ఈ రోజు ఏడుస్తున్న బిడ్డలు రెబెకా అయితే అయ్యా ఇస్సాకు అయితే బిడ్డల కోసం ఏడ్చినప్పుడు సంతానాన్ని అభివృద్ధి చేసిన దేవుడు ప్రభ. అయ్యా స్త్రీ ఈ రోజు చాలా దుఃఖములో ఉన్నారు ప్రభ నాయన. బిడ్డలు లేక బాధపడుచున్నారు తండ్రి నాయన. స్త్రీ మరి నాయన స్త్రీకే కదా అన్ని కష్టములు. అయ్యా ఆ స్త్రీ ఏ విధంగా తన ఇల్లుని కట్టుకోవాలో నేర్పించి జ్ఞానం దయచేయండి, జ్ఞాపక శక్తిని తండ్రి నాయన. ప్రార్థన దయచేయండి, ప్రార్థన విజ్ఞాపని తండ్రి నాయన. ఏదైనా ప్రార్థన మాకు కాపుదల నాయన. ఈ లోక సెక్యూరిటీ కాదు కానీ అయ్యా ప్రార్థన మాకు సెక్యూరిటీ ప్రభా. ప్రార్థన మా ఊపిరి, ప్రార్థన మా జీవం, ప్రార్థన మా బ్రతుకంత తండ్రి జ్ఞాపకం చేసుకో యేసయ్య. ఓ రియాపకి నేను అలా ఊరి మంద సీకేట పైకందరికో పాపా రూపే మాకు సీకేట రిచి పాపదర్కర అయ్యా దేది బిన్ కోడ్ బ్లెస్సింగ్ దాల్ అయ్యా నీ బ్లెస్సింగ్ ప్రభ ప్రతి బిడ్డలకు దయచేయండి ప్రభ నాయన. అయ్యా తల్లి మార్గంలో బిడ్డలు నడిచేలాగా, కుమారులు తండ్రి మార్గంలో నడిచేలాగా దయచే ప్రభ నాయన. అయ్యా తండ్రి తల్లికి భక్తి ఉండి బిడ్డలకు భక్తి ఉండకపోవచ్చాము, కానీ అయ్యా బిడ్డలకు కూడా మంచి భక్తిని నేర్పించండి ప్రభ. నీ కృప దయచే సమస్తం తోడే కృప దయచే పరిశుద్ధాత్మను కుమ్మరించయ్యా. ఎంతమంది అయ్యా యమన జీవితాలు పాడైపోతున్నాయి, వాళ్ళు కట్టని కృప చూపెట్టండి. అయ్యా స్త్రీలను ప్రత్యేక దీవెన ఆశీర్వాదాలు దీవులను తన ఇల్లును కట్టుకునేలాగా, అయ్యా తన ఇల్లును అనేక రీతిలుగా శుభ్రపరచుకునేలాగా అయ్యా తన జ్ఞాపకం చేసుకుని వెలిగించబడాలి ప్రభా. ప్రతి బిడ్డలను దీవించి బుద్ధి లేని కనికిలాగా బుద్ధిని కనికిలాగా ఆ దీటులు ఎప్పుడు నూనెగాక నీ పరిశుద్ధాత్మ నుంచి నడిపించమని యేసునామమున తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.